తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల విషయంలో చూపుతున్న నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్లపై ఏకగ్రీవంగా తీర్మానం చేసినా కూడా కేంద్రం తగిన స్పందన ఇవ్వకపోవడాన్ని ఆయన ఖండించారు. బీజేపీ నేతలు బీసీల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డ మంత్రి మతపరమైన అజెండాతో బిల్లు ఆమోదాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ముస్లింలకు రిజర్వేషన్లు కొత్తేమీ కాదని 1971 నుంచి అమల్లో ఉన్నాయని, ఇది మతపరమైన రిజర్వేషన్ కాదని స్పష్టం చేశారు. ఇది బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో రూపొందించిన బిల్ అని తెలిపారు. రామ మందిర ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడాన్ని ప్రస్తావిస్తూ ఇది దేశ అత్యున్నత పదవిని అవమానపరిచే చర్యగా అభివర్ణించారు. మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల బీజేపీ నిజమైన దృష్టికోణం బయటపడిందన్నారు. రాష్ట్రపతిని కలిసేందుకు ప్రయత్నిస్తున్న సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా అడ్డుపడడం అహంకార రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇది అంగీకరించదగింది కాదని పేర్కొన్నారు. పార్టీగా బీజేపీ అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతు తెలిపిందని గుర్తు చేస్తూ ఇప్పుడు వ్యతిరేకంగా వ్యవహరించడాన్ని రెండు ముఖాల నైతికతగా ప్రశ్నించారు. కిషన్ రెడ్డి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ తీర్మానం ఆయన్ని తెలియకుండా జరిగిందా అని నిలదీశారు. పార్లమెంట్ ఎన్నికల్లో పరాజయం చెందిన బీజేపీ ప్రస్తుతం చంద్రబాబు, నితీష్ మద్దతుతో అధికారంలో ఉన్నా బీసీల రిజర్వేషన్ల విషయంలో ఎటువంటి చిత్తశుద్ధి చూపడం లేదని ఆయన ఆరోపించారు. నిజంగా కిషన్ రెడ్డికి బీసీల పట్ల మానవతా దృష్టి ఉంటే కేంద్రంలో మంత్రైనా నేడు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీల నోటి నుంచి అన్నం తీసే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించిన మంత్రి బీజేపీకి పేదలు, బలహీన వర్గాల పట్ల అవమానకర దృక్కోణం ముదిరిపోయిందని అన్నారు. తెలంగాణ ప్రజలు ఈ తీరును గమనిస్తున్నారని, ఇక మోసాలకు తావులేదని తేల్చి చెప్పారు. తెలంగాణ ఎలా ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందో అదే తీరులో బీసీ రిజర్వేషన్ల బిల్లు కేంద్రంలో ఆమోదం పొందేలా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో పోరాడుతుందని స్పష్టం చేశారు. బలహీన వర్గాల న్యాయాన్ని సాధించేదాకా వెనక్కి తగ్గమని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.